అయ్యో ఇదేంటి ఇలా జరిగింది? ఈ నిజం నా నోట్లో నుంచి అసలు బయటకు ఎలాగొచ్చింది? మీరు విన్నారు కదా ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా ఇతని పన్నాగమే. ఒక ఆడదాని నిస్సహాయతను అవకాశంగా తీసుకోవడం కోసం. ఇది స్పష్టంగా మోసపూరితమైన 420 చట్టం ప్రకారం నేరం. నువ్వు ఒక ఒంటరి ఆడదాన్ని అవకాశంగా తీసుకోవాలనుకున్నావు కదా, నీకు జైలే సరైంది. ఇతన్ని తీసుకుని పదండి. నన్ను వదిలేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఆ కాగితాలు తీసుకోండి. అమ్మా, నీ భర్త ఆస్తి నీ దగ్గర సురక్షితంగా ఉంది. నీ అప్పైతే ముందే తీరిపోయింది, కానీ ఆ నిజాన్ని పీలియా నీ దగ్గర దాచిపెట్టాడు. తీసుకోమ్మా. ధన్యవాదాలు బాబా. చూసారా మీరందరూ? ఇప్పుడు మీరు కళావతి నిజం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పటికీ మీరు తనని తప్పుపడతారా? మీరందరూ సులభంగా మీ ఉద్దేశాన్ని తెలిపారు, కానీ అసలు నిజం ఏంటంటే ఏ మహిళ కూడా ఇటువంటి పనిని తన ఇష్టంతో లేక సంతోషంతో ఎప్పుడూ చేయదు. తనకి ఖచ్చితంగా ఏదో నిస్సహాయత ఉంటుంది. ఆ నిస్సహాయతను ఎవరైనా అవకాశంగా తీసుకుంటారు. కానీ ప్రతిసారి మనం అవకాశవాదిని పట్టించుకోకుండా వదిలేస్తాం. నిస్సహాయతలను మనం తప్పుపడుతూ ఉంటాం. మీరందరూ కూడా అదే చేశారు. మీరు కేవలం ఇదే చూశారు. కళావతి ఇక్కడికి వచ్చింది, తను ఇక్కడ నాట్యం చేసింది, కానీ ఇది మాత్రం చూడలేదు. తనని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఏ కారణం చేత తీసుకొచ్చారు అని. కళావతిని ఇక్కడికి తీసుకురావడానికి కారణం మీ అందరి దృష్టి ఖర్చుల నుండి మళ్లించడమే. ఇన్ని రోజుల్లో మీకెప్పుడు గుర్తుకు రాలేదా? ఖర్చులు, ధరలు అసలు ఎంత పెరిగాయో. మీరు మీ హక్కు కోసం మీ యజమానులతో మాట్లాడారా? మీ ఇల్లు ఎలా గడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరందరూ అయితే అప్పు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మీ ఇంటి బాధ్యతలను పూర్తిగా మర్చిపోయి ఎక్కువ కష్టపడి డబ్బు సంపాదించేందుకు సిద్ధపడ్డారు. ఎవరైతే అసలు కళావతి పట్ల ఆకర్షితులు కాలేదో వాళ్ళు తమకున్న అన్ని సమస్యలను మర్చిపోయి కళావతిని ఆపాలి అని అనుకున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించమ్మా కళావతి. మేమందరూ నేను చాలా తప్పుగా అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే సాయి చెప్పిన మాటలు కూడా మేము అర్థం చేసుకోలేదు. మమ్మల్ని క్షమించమ్మా. కళావతి, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూశాను. మా అందరినీ క్షమించమ్మా.
మరొక విషయం, అవసరం లేదు అంటే షిరిడి వదిలి వెళ్ళొద్దు. ఎందుకంటే నీలాంటి ధైర్యవంతురాలు షిరిడీలో భాగమైందంటే మాకు కూడా అది గర్వకారణం అవుతుంది. అవునమ్మా, ఉండిపోతాం. ఇక్కడ నా స్నేహితులు ఉన్నారు, ఇంకా సాయి ఉన్నారు. నాకెప్పటికీ ఇక్కడే ఉండాలనుంది. అవునమ్మా, ఉండిపోవచ్చుగా. అవును, మీరు వెళ్ళకండి. మేమందరం చాలా భయపడతాము. చూసావా కమల, మేము నేను ఎక్కడికి వెళ్ళలేమని చెప్పాం కదా. మళ్ళీ నువ్వు వెళ్ళడం గురించి మాట్లాడితే నిన్ను మన్నుతూ కొరికిస్తాను. కానీ కళావతి, నువ్వు ఈ డబ్బు ఎవరి కోసం సమకూరుస్తున్నావు? కారణం ఏదైనా సరేనమ్మా, నిన్ను చూశాక మాకు అర్థమైంది ఆ కారణం మంచిదే అయి ఉంటుంది అని. దానంగా ఇవ్వడానికి నా దగ్గర డబ్బులైతే లేవు, కానీ మిమ్మల్ని క్షమాపణ అయితే అడగాలని అనుకుంటున్నాను. నేను దారి తప్పాను. మమ్మల్ని కూడా క్షమించండి. నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు ఉద్ధవ్. అంతేకాకుండా నేను అందరి ముందే చెప్పాలని అనుకోలేదు. కానీ ఈ డబ్బును నేను నీకోసమే సేకరించాను. ఏ డబ్బు అయితే నువ్వు నీ మామగారి దగ్గర తీసుకున్నావో అది వారికి తిరిగిచ్చేయి. అలాగే మిగతా డబ్బులను నువ్వు నీ భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో. నేను ప్రార్థన చేస్తాను, దీని తర్వాత విద్య నిన్ను క్షమించాలి అని. మీరు నా కోసం ఇంత చేశారు. మీకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు.
నేను ఆగుతానని చెప్పేశాను. కానీ ఇక్కడ నేనేం చేయాలి? మా ఇల్లు ఎలా గడుస్తుంది? చూడమ్మా, ఎవరికైతే సరస్వతి మాత అనుగ్రహం ఉంటుందో వారికి ఏదో ఒక దారి తప్పక దొరుకుతుంది. చూడండి పిల్లలు, ఇవాళ మనం అందరం తాళం నేర్చుకుందాం. మనిషి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు తన జీవితంలో ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అని. చాలా రకాల సమస్యలు వస్తాయి జీవితంలో, చాలా కోరికలు కూడా జన్మిస్తూ ఉంటాయి. అవి మిమ్మల్ని మీ ఉద్దేశం నుండి దారి మళ్లించొచ్చు. ఎప్పుడైనా ఏ విషయమైనా నిన్ను ఆకర్షింపజేస్తే నువ్వు దానికోసం అబద్ధం చెప్పడానికి సిద్ధపడ్డావంటే ఆ సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ కోరికల మీద నీకు నియంత్రణ ఉందా, లేక నువ్వే వాటి వల్ల నియంత్రించబడుతున్నావా? ఎప్పుడైతే మనిషి మనసు బలహీనపడుతుందో అదే బలహీనత తను దారి తప్పడానికి కారణమవుతుంది. ఇక దాని లాభం ఎప్పుడూ మరొకరు తీసుకుంటూ ఉంటారు. మీ బాధ్యతల పట్ల దృష్టి కేంద్రీకరించారంటే అప్పుడు దారి తప్పాలనే ఆలోచనే రాదు. అల్లా మాలిక్. కిందటి వారం టమాటాలు 15 పైసలకే అమ్మారు కదా, ఉన్నట్టుండి ఇప్పుడు 10 పైసలు ఎలా పెంచేస్తారు? ఏం చేయాలమ్మా, ధరలు ఎంత పెరిగిపోయాయంటే కిలో 20 పైసలకి నేనే కొని తెచ్చుకుంటున్నాను. ఇలా అయితే ఇల్లు గడవడం చాలా కష్టం. ఊరు వాళ్ళ అందరి పరిస్థితి అలాగే ఉంది, మేము కూడా కష్టపడుతున్నాం. సరే, 1/2 కిలో ఇవ్వండి చాలు. అలాగే. బొమ్మలమ్మా బొమ్మలు, బొమ్మలమ్మా బొమ్మలు. నాన్న, ఈ బొమ్మ తీసుకుందామా? నాకు చాలా బాగా నచ్చింది. తీసుకోండి, నా దగ్గర చాలా మంచి బొమ్మలు ఉన్నాయి, తీసుకోండి. ఒక్కసారి చూసి తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర అన్ని డబ్బులు లేవు నందు, తర్వాత తీసుకుందాం. వెళ్దాం రా. ఏమైంది? ఏం కబుర్లు తెచ్చావు? బల్వాన్ గారు, కమిషనర్ గారు ఆర్డర్ బొంబాయిలో ఏదో మిల్లుకి ఇచ్చేశారు. నా కష్టం అంతా వృధా అయిపోయింది. మీరే కదా అన్నారు కళావతితో నాట్యం చేయించి తీరుతాను అని. చేతులు కట్టుకుని తిరిగి వచ్చేశారు మీరు. హరి ఓం. మీ చేతులు ఎవరైనా కట్టేశారా బల్వాన్ గారు? మీరు కూడా ఏదైనా చేసి ఉండొచ్చుగా. నేను చూస్తూనే ఉన్నా. ఏదైనా ఇటువంటి పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు నా వెనక దాక్కోవడం మొదలెట్టారు. మీ పని చెడిపోకూడదని. సర్కార్, బలవత్ బాబు, కులకర్ణి సర్కార్, శాంతించండి. మనలో మనం గొడవ పడితే ఏమొస్తుంది? నువ్వు చెప్పేది నిజమే. ఇప్పటికే మిల్లు నష్టాల్లో నడుస్తోంది.
మనం దాన్ని ఎలాగైనా దారిలోకి తీసుకురావాల్సిందే. బల్వన్ బాబు, ఇల్లు నష్టాల్లో ఎక్కడ నడుస్తుంది? ఇది ఒక్కటే మనకు దక్కలేదు, లేకపోతే అసలు తక్కువ లాభం అంటే అది నష్టం కిందే లెక్క చట్టోపాధ్యాయ. మామూలు లాభాల కోసం మేము ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. మనం లాభాలను పెంచాల్సిందే. సరే, కానీ ఎలా? ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా నీకు? ఎక్స్పెన్సెస్ తగ్గించండి, ఖర్చులను తగ్గించండి, తక్కువ మనుషులతో ఎక్కువ పని చేయించండి, 25% పని వాళ్ళను ఉద్యోగంలో నుండి తీసేయి. అలాగే వాళ్ళకి ఒక నెల జీతం కూడా ఇవ్వకుండా ఆపండి. అరే, ఇది బలవన్ బాబు, 25% పని వాళ్ళను పనిలో నుండి తీసేస్తే ఇక పని ఎలా అవుతుంది? నా ముందు ఉద్యోగం కోసం కాళ్ళ వెళ్ళ పడినప్పుడు నువ్వు చాలా ప్రాధాయపడ్డావు. నేను ఇది చేయగలను, అది చేయగలను అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చేసి చూపించు. బలవంత్ బాబు, మిగతా వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పుడేం చేస్తారు మీరు? హరి ఓం, హరి ఓం. మా ముందు మాట్లాడే ధైర్యం అసలు ఎవరికుందని చటోపాధ్యాయ. నోరు తెరిస్తే ఒక్కొక్కడి కాళ్ళు ఎరగొడతా. ప్రతి పని గొడవలతో కొట్లాటలతో జరుగుతుందని అనుకోకూడదు సర్కార్. ఒక్కోసారి బుర్ర కూడా పెట్టాల్సి వస్తుంది. చట్టోపాధ్యాయ, నేను ఎలా చెప్తానో నువ్వు అలాగే చేయాలి. ఏంటయ్యా అలా ఉన్నావు? పరిస్థితి ఏం బాగాలేదు సాయి. ధరలు పెరిగిపోవడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా ఉంది. చాలా రోజులు అయ్యాయి, ఎవరు ఒక్క బొమ్మ కూడా కొనలేదు. ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. ఇవాళ కూడా ఎవరు కొనలేదంటే నా కుటుంబం ఆకలితో పడుకుంటుంది. ఎవరైనా బొమ్మలను ఎలా కొంటారు సాయి? ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. ఇటువంటి సమయంలో అందరి అవసరాలు తీరడమే చాలా పెద్ద విషయం. ఇలా చూడు, నీతో ఇలా ఎవరన్నారు? బొమ్మను ఎవరికీ అవసరం ఉండవు అని. పిల్లల్ని అడుగు. బొమ్మలు ప్రతి ఒక్కరికి జ్ఞాపకమే. కానీ నేను ఎవరికైనా ఎలా చెప్పగలను సాయి? దానమిచ్చి. నేను బొమ్మలను దానం చేస్తే ఇక ఏం సంపాదిస్తాను? ఆశీర్వాదం. ఎవరైతే దానమిస్తారో వారికి ఆశీర్వాదం లభిస్తుంది. ఇక నీకు తోడుగా ఆశీర్వాదం ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. దయచేసి నమ్మకం ఉంచు. నీ బొమ్మలన్నిటినీ దానం చేయి. ఆ తర్వాత చూడు. దయచేసి నమ్మకం ఉంచు. నీ బొమ్మలన్నిటినీ దానం చేయి. ఆ తర్వాత చూడు. ఇదిగో బాబు, ఈ బొమ్మలను తీసుకో బాబు. లేదు వికాస్, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎవరు అడిగారు? ఇది నా తరపున మీ అబ్బాయి కోసం. ధన్యవాదాలు బాబాయ్. నేను మీరు చెప్పినందుకు బొమ్మలన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది?